శుభోదయ మిత్రులారా! ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్‌ని మీకు చెప్పదలుచున్నాను. ఏమిటంటే, ఆ టాపిక్కు కుటుంబ వ్యవస్థ ఎలా నిలబడింది? ఇప్పటి వరకు ఎలా ఉంది? రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది? గతంలో ఎలా ఉంది? గతంలో ఎలా ఉందో అనుభవపూర్వకంగా ఎవరైనా చెప్తారు. ఎలా ఉన్నాయంటే, కుటుంబ వ్యవస్థలో భార్య, భర్తలు, బిడ్డలు, పెద్దవారు, బంధువులు, స్నేహితులు అందరూ ఉంటారు కుటుంబ వ్యవస్థలో. తెలిసిందేంటంటే, ఈ రోజున అన్ని కుటుంబాలు ఎక్కువ భాగంగా ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే ఆర్థిక సంపాదన అవసరం కాబట్టి సంసారానికి కావాల్సింది ఒంటరి కుటుంబాలు అయిపోయినాయి. దాన్నే మనం వాడు న్యూక్లియస్ ఫ్యామిలీస్ అంటారు. ఒంటరి కుటుంబాలు అయిపోయినాయి. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయాయి. రెండవది ఏంటంటే, నైతిక విలువలు లేనటువంటి కుటుంబాలు 99.99% ఉన్నాయి. ఎలా చెప్తానంటే, ఆర్థికానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, అంటే డబ్బు సంపాదనకి ఇచ్చిన ప్రాముఖ్యత మానవ సంబంధాలకు ఎవరు ఇవ్వడం లేదు. గతంలో ఆర్థిక సంబంధాలు అంతగా ఎక్కువగా ఉండేవి కదా! కుటుంబ సంబంధాలు చాలా బాగుండేవి. ఒక విధంగా చెప్పాలంటే, ఒక 50 ఏళ్ల కిందట అనుకోండి. అప్పుడు ఇంత నాగరికత సమాజం కాదిది. ఇప్పుడు సైన్స్ పరంగా అనేకమైనటువంటి మార్పులు రావడం జరిగింది. అవి మానవ జీవితాలని ప్రభావితం చాలా బాగా ఎక్కువ చేసాయి. కానీ ఇప్పటికీ మానవ జీవితంలో ప్రభావితం కానటువంటి కొన్ని తెగలు అనొచ్చు. కొన్ని తెగలను కావచ్చు, కొన్ని కుటుంబాలు కావచ్చు. ఇప్పుడు కూడా ఉన్నాయి. లేకుండా లేదు. అవి సుమారుగా ఒక 5% గానీ, లేకపోతే 2, 3% గానీ ఉంటుందంతే. 5 లోపలే. అవి ఈ సైన్స్‌కి, అంటే ఇప్పుడున్నటువంటి శాస్త్ర విజ్ఞానానికి దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళు శాస్త్ర విజ్ఞానం మీద పెద్ద అవసరం కూడా వాళ్ళకి అనిపించలేదు. దైనందిన జీవితంలో ఆహారం కోసం కష్టపడడం, సంపాదించుకోవడం, అంతవరకు తినడం చాలు. ఈ రోజుతోటి గడిచిపోయింది. అవి నేటి సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి పరిణామాలు వాటిని ప్రభావితం చేయలేకపోయాయి. ఈ ప్రభావితం చేయనందువలన వాళ్ళ కుటుంబాలు సజావుగానే సాగిపోతున్నాయి. అవి ఉమ్మడి కుటుంబాలు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు కుటుంబ వ్యవస్థని వాళ్ళ ఉన్నటువంటి చుట్టుపక్కల వరకే పరిమితం చేసుకొని, తద్వారా వాళ్ళు మంచి జీవనాన్ని గడుపుతున్నారు. కొన్ని తెగలు వాళ్ళకి మనం చెప్పవలసిన అవసరం లేదు. అది వాళ్ళు నాకు తెలిసి ఎక్కువ విద్యావంతులు మాత్రం విద్యావంతులు ఎక్కువగా ఉద్యోగరీత్యా వెళ్ళిపోవడము, ఈ విజ్ఞాన శాస్త్రం, అంటే ఇప్పుడున్నటువంటి కొత్త కొత్త ఆలోచనలు, తద్వారా ఏమయ్యాయంటే ఆర్థిక అవసరాలు పెచ్చు పెరిగి కుటుంబ బంధాలు బలహీనపడ్డాయి. కుటుంబ బంధాలు బలహీనపడితే తద్వారా కుటుంబంలో ఉన్న వ్యక్తులకి ఏమొచ్చిందంటే రోగగ్రస్తులయ్యారు. ఈ రోజున నేను నా నగరాల్లో ఉంటూ ఉన్నాను. కొద్ది రోజులు తెలుస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నాం. నగరాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ భాగంగా వైద్యం మీద ఆధారపడి ఇప్పుడు జీవిస్తున్నారండి. ఒకప్పుడు ఇది ఇలా లేదండి. ఇలా లేదు. మానవ సంబంధాలు బాగున్నప్పుడు మనిషికి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎలా అంటే, ఒకరి యొక్క కష్టాలు, సుఖాలు వాళ్ళకి తెలియజేస్తుంటారు ఒకరికొకరు. తద్వారా సేద తీరుతారు. అంటే, లేలే నాన్న, జరుగుతుంటాయి. లేదులే అమ్మ, సర్దుకోండి
దాంతో ఏముంది జరిగిపోతూ ఉంటే ఇలా వస్తూ ఉంటాయి కదా! జీవితం అంటేనే ఇలాంటివి ఉంటాయి కదా! అని చక్కగా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. దాన్ని కొంతమంది నిగ్రహించుకునేవాళ్ళు. వాళ్ళకి భరోసా కల్పించేవాడు. అలాంటి కుటుంబ వ్యవస్థలు ఇప్పుడు లేకుండా పోయినందువలన రెండోదేంటంటే ఆర్థికంగా బలోపేతమైన తర్వాత మానవ సంబంధాల్లో బలహీనపడ్డాయి. ఆర్థిక సంబంధాలు బలంగా ఉన్నట్లయితే మానవ సంబంధాలు బలహీనపడతాయని మనకి చరిత్ర చెప్తూ ఉంది. సరే దీన్ని ఆపగలమా అంటే ఆపలేం. దేన్ని ఆపలేం. కానీ ఒకటి ఒకటి నిజమండి. ఇంకా ఆర్థికంగా ఆలోచన చేయని వాళ్ళ దగ్గర ప్రేమలు బాగున్నాయండి. ఇది సత్యం. చాలా ఆనందంగా గడుపుతున్నారండి. నేను నా చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని చూసిన తర్వాత నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మహానగరాల్లో పూర్తిగా పోయినాయి, క్షీణించిపోయి. చిన్న పట్టణాల్లో జీర్ణించిపోతున్నాయి. చివరికి కాస్త కూస్త మిగిలింది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు. వీళ్ళందరూ నిజంగా చెప్పాలంటే వీళ్ళు మహానుభావులు. మిగతా వాళ్ళందరూ నాకు తెలీదు. ఈ విషయాన్ని నేను ఇంతవరకు చెప్పి మీ అందరికీ శుభోదయం. అందరూ క్షేమంగా ఉండాలని. పట్టణీకరణకి వెళ్ళకండి. పట్టణీకరణలో ఏమీ లేదు. ఎక్కడో ఒక చోట బతకచ్చు. గ్రామీణ ప్రాంతంలో కూడా అన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అందువలన నగరాల్లోనే జీవించాల్సినటువంటి ఆవశ్యకత ఏమీ లేదు. ఇక్కడ కూడా దీర్ఘకాలం జీవించినటువంటి వ్యక్తులు ఉన్నారు, జీవిస్తున్నారు కూడా. ఇంకా నగరాల్లోనే దీర్ఘకాలం జీవించలేకుండా ఉన్నటువంటి పరిస్థితులు వచ్చున్నాయి. ఉంటాను మరి, మరలా కలుస్తాను తప్పకుండా.